ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడు నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడే? ఎందుకు ఆలోచించకూడదు? ఎందుకంటే ఆల్రెడీ చరణ్ కి నాకు నిశ్చితార్థం కూడా అయిపోయింది. పెళ్ళి అవ్వలేదు కదా. ఏంట్రా అదలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావా? నేనెందుకు ఆలోచిస్తాను నానమ్మా, నేను చెప్పాను అలాగని. తన గురించి ఆలోచిస్తున్నావంటే కాదని చెప్పొచ్చు కదా. నేను నీ గురించి ఆలోచించట్లేదు, తన గురించి ఆలోచించట్లేదు. చాలా. అయితే ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరో చెప్పు. నీకెందుకు చెప్పాలి? అసలు మధ్యలో మాట్లాడడానికి నువ్వెవరు? ఈ ఇంట్లో చరణ్ విషయం మాట్లాడడానికి నీకెంత రైట్ ఉందో నాకు అంతే రైట్ ఉంది. ఏంటి నీకున్న రైటు? నేను తనని పెళ్లి చేసుకోబోయేదాన్ని. తన పక్కన పెళ్లి పీటల మీద కూర్చునే స్థాయి నాది. మా పెళ్లి మండపంలో మండపం ముందు కూర్చునే స్థాయి నీది. మండపంలోని పెళ్లి పీటల మీద నువ్వు కూర్చుంటావో నేను కూర్చుంటానో పెళ్లి అయ్యేటప్పుడు కదా తెలిసేది. ఏం మాట్లాడుతున్నావే? అర్థం పర్థం లేకుండా. నేనే మాట్లాడానండి. అవునే? తప్పుగా? మరి నువ్వు మాట్లాడాను. మాట్లాడింది దాంట్లో తప్పే ఉంది. చరణ్ నేను నీ ఎందుకు గురించి అర్థం పర్థం ఆలోచించలేదు. లేకుండా చెప్పు. నేను తప్పు సరిగ్గా చెప్పానా? మాట్లాడు నేను తప్పు చెప్పు. చెప్పానా? ఆపండి. ఏంటి గోలా? చూడండి ఆంటీ, నేనేదో సరదాగా చరణ్తో మాట్లాడదామని వస్తే ఈ పల్లవేమో నీకేం రైట్ ఉంది, నేను చరణ్ని పెళ్లి చేసుకోబోయేదాన్ని, నాకే రైట్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎవరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది? వాళ్ళిద్దరికి పెళ్లి ఫిక్స్ అనుకున్నాం, నిశ్చితార్థం కూడా అయిపోయింది. అన్నీ తెలుసు కూడా పేట్ల మీద కూర్చునేది నువ్వో నేనో. పెళ్ళైనప్పుడు తెలుస్తుందని మాట్లాడితే కోపం రాదా? కోపం వస్తే అందరూ కలిసి ఒంటరిదాన్ని చేసి భువన మీద దాడి చేస్తారా? మేమేం దాడి చేయట్లేదండి. తనే అనవసరంగా వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. చూడు, నువ్వు మా అత్తయ్య గారికి కేర్ టేకర్ గా సేవలు చేయడానికి వచ్చావు. తాను నేను పిలిస్తే వచ్చి ఇంట్లో ఉంటుంది. మమ్మీ, ఒకప్పుడు తను కేర్ టేకర్గా వచ్చినా ఇప్పుడు తన ఈ ఇంటికి కాబోయే కోడలు. ఇద్దరు ఎలా ఒకటవుతారు? కోడలు కోడలు అని 100 సార్లు అనుకుంటే కోడలు అయిపోరు. పెళ్ళైతేనే కోడలు. అంటే ఏంటి? వాళ్ళ పెళ్లి అవుదంటావా? ఇంకా అవ్వలేదు కదా అంటున్నా. అవుతుందే, నేనే దగ్గరుండి జరిపిస్తాను. అసలు నేను ఆలోచిస్తుంది ఎవరి గురించి? మధ్యలో వీళ్ళందరు గోలేంటి? జరగొచ్చండి, అది జరిగినప్పుడు. ఇంటి కోడలయ్యే హక్కు దానికి వచ్చినప్పుడు అప్పుడు ఇంట్లో వాళ్ల మీద అధికారాలు చెలాయించమనండి. ఇప్పుడు కాదు. పదభువన. ముందు నువ్వు చెప్పు, అసలు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? గాడిద గుడ్డు గురించి ఆలోచిస్తున్నాను. హ! వాడు కావాలని నిన్ను ఆట పట్టిస్తున్నాడే. నీ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచిస్తాడు? అమ్మ కాల్ చేస్తుంది. అమ్మా పల్లవి, ఎలా ఉన్నావమ్మా? నే బానే ఉన్నాను. అమ్మా, నీకసలు బాలేదు కదా? నేను ఒక 2 రోజులు అక్కడికొచ్చి నిన్ను చూసుకుంటూ నీ దగ్గర ఉండనా? ఆహా, వద్దమ్మా. ఇక్కడ మీ నాన్న నన్ను బానే చూసుకుంటున్నారు. పైగా నువ్విక్కడుండటం కంటే అక్కడుండటమే మంచిది. పల్లవి, నీకొక విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటమ్మా? త్వరలో మ్యూజిక్ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను నీకు ట్రైన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి నీకోసం ఒక సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ని మాట్లాడి పెట్టాను. నువ్వు వెళ్ళి తనని కలిస్తే అతని నిన్ను ట్రైనప్ చేస్తాడు. ఈ కాంపిటీషన్లో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలమ్మా. తప్పకుండా అమ్మా. నీ ఆశీర్వాద ఫలంతో నేను తప్పకుండా గెలుస్తాను. నువ్వు చెప్పినట్టే ఆవిడ్ని కలుస్తాను. సరే అమ్మా, జాగ్రత్త. నువ్వా పల్లవి గురించి భువనని ఇన్సల్ట్ చేస్తే మాత్రం నేను ఒప్పుకునేదే లేదు. నేనెవరిని ఇన్సల్ట్ చేశాను మమ్మీ? సరే,
త్వరలో జరగబోయే మ్యూజిక్ కాంపిటీషన్లో నువ్వు భువనకే సపోర్ట్ చేయాలి. దగ్గరుండి నువ్వే తనకి ప్రాక్టీస్ చేయించాలి, నువ్వే గెలిపించాలి. అర్థమైందా? మ్యూజిక్ కాంపిటీషన్స్ పల్లవి పార్టిసిపేట్ చేయడం చూద్దాం. ఇదేంటిది? ఎక్స్క్యూజ్ మీ, ఇది మ్యూజిక్ డైరెక్టర్ బిద్దిరి సత్తి గారి ఇల్లేనా? అవును, మేమందరం ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ మీ. మరి సంగీతం నేర్చుకోవడానికి వచ్చామంటున్నారు, ఇలా ఆసనాలు వేస్తున్నారేంటి? ఆసనాలు కాదు, గుంజిళ్ళు. అది అర్థమవుతుంది. ఎందుకు? సార్ చెప్పారా? కాదు, మేడం చెప్పింది. మేడమా? ఎవరా మేడం? ఇక్కడ అసలు నువ్వెవరు? నా పేరు పల్లవి. త్వరలో సింగింగ్ కాంపిటీషన్ జరగబోతుంది కదా, అందులో పార్టిసిపేట్ చేయబోతున్నాను. సార్ దగ్గర మెలకువలు నేర్చుకోవడానికి వచ్చాను. ఆ మాట మెలకువలు తెరకుండా చెప్పొచ్చు కదా. సార్ నిన్ను ఎన్ని గంటలకి రమ్మన్నారు? రాత్రి కాల్ చేస్తే ఈరోజు మార్నింగ్ 10 o'clock అలా రమ్మన్నారు. ఇప్పుడు టైం ఎంత అయింది? 10 నిమిషాలు. అంటే లేటేగా? 2 నిమిషాలేగా. పనిష్మెంట్ ఇవ్వడానికి అది చాలు. వెళ్ళి వాళ్ళతో గుండెలు తిప్పో. ఏయ్, ఎవరనుకుంటున్నావు నన్ను? నువ్వెవరైతే నాకేంటి? టైంకి రాకపోతే నేను ఊరుకోను. వెళ్ళి వాళ్ళతో గుంజీలు తీ. నేను తీయను. ముందుకేయద్దమ్మా, చెప్పింది చెయ్యి. నువ్వు ఉండవయ్యా. నువ్వెవరు నాకు చెప్పడానికి? నేనెవరో తెలుసా? గుండమ్మ గారి అమ్మాయిని. ఆవిడ పంపించారు నన్ను. గుండమ్మ గారు వస్తే గుడ్ మార్నింగ్ చెప్తా, నిన్ను మాత్రం వదలను. వెళ్ళి గుంజీలు తీ. చెప్తుంది కదమ్మా, చేసేయమ్మా. అసలు మీరెవరండి?